నమస్తే నాగేశ్వర్ గారు. 2024కి ఘనంగా గుడ్ బై చెప్పి 2025లోకి ఎంటర్ అయ్యాం. సో 2024లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది అన్నది ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక సారాంశం. సో 2025లో ఇండియన్ ఎకానమీ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి సార్? 2024లో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేదు. రూపాయి కనీవిని ఎరగని పత్రాన్ని చూసింది. వృద్ధి రేటు 5.4% పడిపోయింది. ఎగుమతులు పడిపోయాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో $38 బిలియన్ పెరిగింది. ఇది హయ్యెస్ట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఖాతాల లోటు 2.8% జీడిపి పెరిగింది. అందువల్ల 2024 ఇస్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ ఇండియన్ ఎకానమీ. స్థిరంగా ఉండే అవకాశమే లేదు. కానీ ఆర్బీఐ నివేదిక ఆర్బీఐ మరి ఏ నివేదికలో చెప్పింది నాకు తెలియదు. కానీ మీకు ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను కదా, ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు నేను చెప్పేది ఏది. సో అందువల్ల 2024 ఇది వెరీ వెరీ డిఫికల్ట్ ఇయర్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. తర్వాత మీకు స్టాక్ మార్కెట్ చాలా వొలటాలిటీ అంటే ఒడిదుడుకులు చూసింది. అందువల్ల ఏ ఇండికేటర్ ప్రకారం చూసినా కూడా 2024 ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ఇయర్. సో అందువల్ల మీకు 2025లో ఏంటి అన్నప్పుడు ఇవే ఛాలెంజెస్. 2024లో నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు రూపాయి కనీవిని ఎరగని 86 మార్చ్ 2025 వరకు కూడా తగ్గి ఎండింగ్ 2025 చివరి నాటికి $86 దాకా వస్తుందని 1-2 మంత్స్ క్రితం వరకు కూడా స్పెక్యులేట్ చేశారు. కానీ డాలర్కి 86 రూపీస్ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చేసింది. 2026 ఎండింగ్లో వస్తుంది అనుకున్నది కాస్త 2025 ఎండింగ్కి వచ్చేసింది. ఇంత భారీగా రికార్డ్ స్థాయిలో రూపాయి పతనం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మన దేశం ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. ఎకానమీస్లో ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ ఉంటుంది, ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏ దేశమైనా ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ ఉన్నప్పుడు డాలర్తో పోలిస్తే లోకల్ కరెన్సీ ధర పడిపోతే ఇంపోర్ట్స్ అన్నీ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు అందుకే మనకు కోవిడ్ టైంలో ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. కానీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ దెబ్బతింది. ఇండియా దెబ్బతినలే. మీరు గమనిస్తే ఇప్పుడు ఒక శ్రీలంక దెబ్బతిన్నది, ఒక బంగ్లాదేశ్ దెబ్బతిన్నది కోవిడ్లో, చైనా కూడా కొంతమేర దెబ్బతిన్నది. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు చైనా ఉందనుకోండి, శ్రీలంక ఉందనుకోండి, శ్రీలంక మొత్తం ఎకానమీ టీ ఎక్స్పోర్ట్స్ పైన, అలాగే టూరిజం కూడా ఒక రకమైన ఎక్స్పోర్ట్ కాకపోయినా డాలర్ డ్రివెన్ ఎకానమీ, అంటే ఫారిన్ టూరిస్టులు వస్తేనే నడుస్తుంది. సో కోవిడ్ టైంలో శ్రీలంక ఎకానమీ దాదాపు కొలాప్స్ అయిపోయింది. అలాగే మీకు బంగ్లాదేశ్ ఎకానమీ, మెయిన్గా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది బంగ్లాదేశ్లో చాలా కీలకం. చైనా ఈజ్ ఎ గ్లోబల్ ఫ్యాక్టరీ. ప్రపంచానికి కావాల్సిన అన్ని రకాల వస్తువుల్ని చైనాలోనే తయారవుతుంది. ఐఫోన్ల నుంచి పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వరకు. సో అందువల్ల ఎప్పుడైతే వరల్డ్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయో కోవిడ్ టైంలో మీకు గ్లోబల్ ఎకానమీ మొత్తం తలకిందలేదు. చైనా ఎకానమీ కూడా దెబ్బతిన్నది. మనకన్నా చాలా తక్కువ గ్రోత్ రేట్ పడిపోయింది. కానీ ఇండియన్ ఎకానమీ ఆ స్థాయిలో దెబ్బతినలేదు. ఇప్పటికి కూడా మనం 6% అంచనా వేస్తే 5.4% వచ్చింది. ఈవెన్ మళ్ళీ 6 to 7% ఉండవచ్చు అని. కంపారిటివ్లీ అంత దెబ్బతినలే. కారణం ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే మన దేశ జీడిపిలో ఎగుమతుల పాత్ర రిలేటివ్లీ తక్కువ. అంటే మనది మోర్ ఇన్వర్డ్ లుకింగ్ ఎకానమీ. అందువల్ల ఇంపోర్ట్స్ అనేది చాలా ఎక్కువ మన దగ్గర. అందుకే మన వాణిజ్య లోటు కనీవిని ఎరగని స్థాయిలో $38 బిలియన్ పెరిగింది. 3,800 కోట్ల పెరిగింది. ఎప్పుడైతే ఈ వాణిజ్య లోటు అంటే ఎగుమతుల ద్వారా మనకు సంపాదించుకునే డాలర్ల కన్నా దిగుమతుల పైన మనము ఖర్చు పెట్టే డాలర్లు ఎక్కువ. దాని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్స్ పైన ఆధారపడడం వల్ల మన డాలర్ భారం పెరిగిపోతుంటుంది. ఒకటే ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే మనకు కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందువల్ల కొంత క్వశ్చన్ ఉన్నా కూడా ఈ వాణిజ్య లోటు పెరగడం, అలాగే ప్రస్తుత ఖాతాల లోటు అంటారు. అంటే రోజువారీగా భారతదేశం సంపాదించుకునే డాలర్లని, ఖర్చు పెట్టే డాలర్లని, దీన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఇది 2% లోపల ఉంటే హెల్తీ అని భావిస్తారు.
అది ఇప్పుడు 2.8% కూడా పెరిగింది. ముఖ్యంగా గోల్డ్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరగడం వల్ల ఇయర్ సెకండ్ హాఫ్లో కరెంట్ అకౌంట్ గణనీయంగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ వాణిజ్య లోటు పెరుగుతున్న కొద్దీ రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ మన వాణిజ్య లోటు భారంగా మారుతుంది. ఎందుకంటే మన డాలర్ విలువ పెరుగుతున్న కొద్దీ కేవలం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్, ఐటీ కంపెనీలు, ఇలాంటి కంపెనీలు మాత్రమే ఈ డాలర్ ధర పెరగడం వల్ల రూపీతో పోలిస్తే ముందుకు వస్తాయి. అందువల్ల ఒక పెద్ద ఛాలెంజ్ మీకు రూపీని ఎలా స్టెబిలైజ్ చేస్తాం. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండవచ్చు, కానీ ఉన్నాయి కదా అని పెద్ద ఎత్తున అవి డిప్లీట్ చేసుకోలేవు. అందువల్ల రూపీని ఎలా స్టెబిలైజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలో వచ్చాక హై టారిఫ్స్ను, డాలర్స్ను స్ట్రెంథెన్ చేయడము, అమెరికా ఫస్ట్ అనే ఎకానమిక్ పాలసీ తీసుకోవడము, ఫలితంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి వెళ్ళిపోవడము, ఎక్స్పోర్ట్స్ అనేది ఒక ఛాలెంజ్గా మారడంతో రూపీ 2025లో మరింత సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం. సో అందువల్ల హౌ డస్ ఇండియా డీల్ విత్ ద స్లైడింగ్ రూపీ. ఈవెన్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. సో అందువల్ల ఈ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడుతుంది అని. రెండవది మన ఎక్స్పోర్ట్స్, కంపారిటివ్లీ ఎక్స్పోర్ట్ చాలా స్లగిష్గా ఉన్నాయి. ఈ 2025 వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ కూడా బాగా ఉరుకులు పరుగుల మీద గ్లోబల్ ఎకానమీ ఉండదు. అందులో ట్రంప్ వచ్చాక ఇట్ విల్ బి మోర్ ప్రొటెక్షనిస్ట్. అంటే తమ దేశంలోకి ఇతర దేశాల వస్తువుల్ని, సేవల్ని అడ్డుకునేటువంటి ఆర్థిక విధానాన్ని ప్రొటెక్షనిజం అంటారు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాను, నేను వస్తే టారిఫ్ పెంచుతాను. ముఖ్యంగా బ్రెజిల్, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ వెరీ వెరీ బ్యాడ్ గైస్ అంటూ మన మీద విమర్శలు చేస్తున్నాడు. ఈవెన్ H1B, OPTల పైన కూడా అటాక్ చేస్తున్నాడు. సో అందువల్ల ఎక్స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఇండియన్ ఎకానమీకి ఉండబోతున్నాయి. రాబోయే కాలంలో ఒక అననుకూల గ్లోబల్ ఎకానమిక్ సిచ్యువేషన్లో హౌ డస్ ఇండియా బూస్ట్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ట్రేడ్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్లో ఒక కీలక సాధనం. మీరు సౌత్ కొరియన్ ప్రాస్పరిటీ, చైనా ప్రాస్పరిటీ, ఏషియన్ ఎకనామిక్ టైగర్స్ అంటారు. వీళ్ళ ప్రాస్పరిటీ చూస్తే దాంట్లో అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రేడ్. సో ట్రేడ్ అనేది ఎప్పుడైతే ఛాలెంజింగ్గా మారుతుందో అది ఎకానమీ పైకి కూడా ఒత్తిడి తెస్తుంది. ఇక గ్రోత్ మీకు ఇంతమంది చెప్పాను 5.4% పడిపోయింది. సో ఇది కనీ విని ఎరుగని స్థాయి అన్నట్టు ఒక రకంగా పోస్ట్ కోవిడ్ టైంలో. ఎందుకంటే మనకు ఒకప్పుడు యూపీఏ డికేడ్లో 8%, ఈవెన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్కి ముందైతే మోర్ దెన్ 9% గ్రోత్ రేట్ సాధించాం మనం. 9.3% నాకు గుర్తు 2007-8లో. మళ్ళీ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత కూడా 2010-11, 2011-12లో కూడా 8% సాధించాం. అలాంటిది ఇప్పుడు 5.4% గ్రోత్ రేటు పడిపోయాం. హౌ విల్ దిస్? అందులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగడం లేదు. కంపారిటివ్లీ ఇప్పటికీ కూడా అగ్రికల్చర్లో 45% వర్క్ ఫోర్స్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 25% మాత్రమే ఉన్నారు. సర్వీసెస్లో 30% ఉన్నారు. పైగా మీకు అగ్రికల్చర్లో తలసరి ఆదాయం 77,000 ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్లో తలసరి ఆదాయం 2,07,000 ఉంటుంది. సర్వీసెస్లో తలసరి ఆదాయం 3,07,000 ఉంది. అందువల్ల మోర్ వర్క్ ఫోర్స్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ కనుక దాన్ని రిలీజ్ చేయాలి అంటే అనివార్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ కావాలి. మేక్ ఇన్ ఇండియా అని ఇన్ని నినాదాలు ఇచ్చినా మన ఐఫోన్ మినహా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ను సంపాదించుకున్నది ఏం లేదు. వాస్తవంగా చైనా ప్లస్ స్ట్రాటజీ బ్రహ్మాండమైన అవకాశాన్ని కూడా ఇచ్చింది, కానీ అది వియత్నాం ఎక్కువ ఉపయోగించుకుంది, ఇండియా ఉపయోగించుకోలేకపోయింది. ఒక ఐఫోన్, అది కూడా ఐఫోన్ అసెంబ్లీకి మాత్రమే ఇక్కడ. అందువల్ల హౌ విల్ ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ఈ గ్రోత్ రేట్ని ఎలా ముందుకు తీసుకొస్తామని. గ్రోత్ రేట్ని ఎఫెక్ట్ చేస్తున్నది ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ కన్జంప్షన్, అంటే వ్యక్తులు, హౌస్ హోల్డ్స్ ఖర్చు చేసేటువంటి వస్తువుల కొనుగోళ్లపైన, సేవల కొనుగోళ్లపైన ఖర్చు చేసేదాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటారు. ఇది అరౌండ్ 60% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా పడిపోతుంది, అంటే ప్రజలు తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఎందుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు దానికి 2 కారణాలు. ఒకటి ద్రవ్యోల్బణం. అందువల్ల థర్డ్ ఛాలెంజ్ మనకు ఫోర్త్ ఛాలెంజ్, మీకు మేజర్ ఛాలెంజ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ని ఎలా తగ్గిస్తావు. ఇవాళ అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ఉన్నాయి. ఇది పేద మధ్యతరగతి వర్గాలపైన ప్రభావం ఉంది. ప్రజలు ఖర్చు చేయడం తగ్గించుకుంటున్నారు.
హౌస్ హోల్డ్ డెట్ అండ్ సేవింగ్స్ రెండు, డెట్ పెరుగుతుంది, సేవింగ్స్ తగ్గుతుంది. అంటే ప్రజలకు కూడా, కుటుంబాలకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రెండ్ పెరగడానికి కారణం ధరలు ఎక్కువగా పెరగడం. ధరలు పెరగడంతో పాటు కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి. 15-year హై కార్పొరేట్ ప్రాఫిట్ లాస్ట్ 4 yearsలో 2019-23 కాలంలో 400% పెరిగినాయి. నిఫ్టీలో లిస్ట్ అయిన 500 కంపెనీల లాభాలు. వేజెస్ ఏమో హైయెస్ట్గా 5.4% పెరిగాయి, 0.8% to 5.4%. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో 5.4%. ఫిక్కీ క్విస్కాప్ వాళ్ళ రిపోర్ట్ ఇది మీకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా కోట్ చేశాడు. అందువల్ల వేజెస్ పెరగకపోవడం, అంటే మీరు గమనించండి, వేజెస్ ఏమో 5.4% హైయెస్ట్, 0.8 to 5.4% ఈ లాస్ట్ 4 yearsలో. కానీ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో 400% పెరిగాయి. అంటే ఎంత గ్యాప్ ఉందో మీరు ఆలోచించండి. కార్పొరేట్ సెక్టార్లో సీఈఓలు, టాప్ మేనేజ్మెంట్ శాలరీస్ గణనీయంగా పెరుగుతున్నాయి, కానీ ఎవరేజ్ వర్కర్ల శాలరీ పెరగడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం పదే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కారణం ఏంటంటే మీరు కావాలంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ చూడండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ అంటారు, ఈపీఎఫ్ఓ. మీరు ఆ లెక్కలు చూడండి, ఈఎస్ఐలో చేరిన వాళ్ళ సంఖ్యలు చూడండి అంటున్నారు. కానీ ఈ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐలో నమోదైన వారిలో 80 to 90% బిలో 20,000 రూపీస్, బిలో 20,000 రూపీస్. మరి వాళ్ళు ఏ రకంగా ఎకానమీ గ్రో అవుతుంది అంటే కార్పొరేట్ లాభాలు సంపాదించుకుంటూ దే ఆర్ నాట్ షేరింగ్ విత్ ద వర్కర్స్. వర్కర్ల పైన, వేతనాల పైన ఖర్చు చేయడం లేదు. ఇది మీకు నేషనల్ మీడియాలో కూడా ఒక పెద్ద చర్చగా, ఈవెన్ ప్రో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇది కంపాషనేట్ క్యాపిటలిజం కాదు, ఇది మెర్సినరీ క్యాపిటలిజం అంటున్నారు. అంటే పూర్తిగా ఎకానమీ లిబరలైజ్ చేయాలి, ఫ్రీ మార్కెట్, స్వేచ్ఛా మార్కెట్ ఉండాలి అనేవారు కూడా దిస్ ఈజ్ నాట్ ఎ కంపాషనేట్ క్యాపిటలిజం, ఇట్స్ ఎ మెర్సినరీ క్యాపిటలిజం. అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరగడము, సిఇఓల జీతాలు పెరిగి ఎవరేజ్న ఉద్యోగుల జీతాలు పెరగకపోవడం వల్ల ప్రైవేట్ కన్జంప్షన్ దెబ్బతింటుంది. అది బూస్ట్ కావాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగాలి, క్వాలిటీ అండ్ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వేజెస్ పెరగాలి. ఇక ఇంకో ముఖ్యమైనది ట్యాక్సెస్లో కూడా మీకు 2024 ఇస్ ఎ స్టార్క్ రియాలిటీ. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. మీకు ఈ లాస్ట్ 10 yearsలో అదాని ఆస్తుల విలువ 2000% పెరిగింది, 2000%. 2019 సెప్టెంబర్లో 1,86,000 రూపాయల పన్నుల రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా ఏం జరిగింది? వాళ్ళు పెట్టుబడి అదనంగా పెట్టలేదు, ఉద్యోగాలు అదనంగా కల్పించలేదు, వేతనాలు ఇవ్వలేదు. మరి ఏం చేశారంటే వాళ్ళు అప్పులు తీసుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. అందుకే ఇవాళ కార్పొరేట్ ప్రాఫిట్స్ 15-year హైకి చేరుకున్నాయి. దీని ఫలితంగా ఏంటంటే ఇలా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నేను ఇదివరకు ఉదాహరణ కూడా చెప్పాను. ఒక ఆర్డినరీ స్కూల్ టీచరు 20%, 30% ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 18%, 21%, 2021లోనైతే 3.5% కట్టారు. సో ఈ ట్యాక్స్ ఈవెన్ జిఎస్టీ కూడా, జిఎస్టీ అయితే ఇంకా గందరగోళం. పాప్కార్న్ విడిగా అయితే 5%, ప్యాక్ చేస్తే 12%, సాల్ట్ యాడ్ చేస్తే 12%, షుగర్ యాడ్ చేస్తే 18%. ఇంత గందరగోళం ఉంది. అంటే ఒక పాపడ్ల పైన, పాప్కార్న్ల పైన గందరగోళం, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించమంటే తటపటాయింపు, ఎగ్జామినేషన్ ఫామ్స్ పైన 18% జిఎస్టీ. సో ఈ జిఎస్టీ భారం కూడా మీకు కామన్ మ్యాన్ మీద ఎక్కువ పడుతుంది. మీకు అంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ భారము కామన్ మ్యాన్ పైనే, జిఎస్టీ భారం కూడా కామన్ మ్యాన్ పైనే. అలాంటప్పుడు కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉండి వాళ్ళు ఖర్చు చేయడం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అందుకే మీరు చూడండి, రియల్ ఎస్టేట్ నుంచి ఆటోమొబైల్ వరకు లగ్జరీ కన్జంప్షన్ పెరుగుతుంది, మాస్ కన్జంప్షన్ తగ్గడం లేదు. అందువల్ల 2025 ప్రజల ఆదాయాలు పెంచి ఏ రకంగా ఎకానమీని రివైవ్ చేస్తుంది అన్నది అతిపెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. సార్ ఇక నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, అంటే ప్రస్తుత సీఎం, మాజీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా ప్రచారం నడిచింది. కానీ ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చేయలే. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని కామెంట్స్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు.
ఆయన చెప్పింది జగన్పై చర్యకు సెకీ ఒప్పందం ఒక లడ్డు లాంటి అవకాశము అని చెప్పి, అయినా మేము కాలు దువ్వడం లేదు, జగన్పై చర్యకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి. సో లడ్డు లాంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు వినియోగించుకోవడం లేదు? ఇది కక్ష సాధింపు అని కాదు, ఖచ్చితంగా ప్రూవ్ అయితే కనుక జగన్ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కదా సార్. అంటే లడ్డులో అదాని కలిశారు కదా, లడ్డు ఎప్పుడు తీయగా ఉంటుంది, అదానికి కలవనంత కాలం తీయగా ఉంటుంది. అదానికి కలిసాక లడ్డు తీయగా ఎట్లుంటుంది, లడ్డు ఘాటుగా ఉంటుంది కదా. సో అది సమస్య. చంద్రబాబు నాయుడు సగం స్టోరీ చెప్పాడు. నిజమే, జగన్మోహన్ రెడ్డి పైన ఈ సిక్కి ఒప్పందం లడ్డు లాంటిది. అంటే ఇప్పటిదాకా మనకు చెప్పింది అంటే అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అంటే ఇవాళ లడ్డు లాంటివి అంటున్నారంటే అధ్యయనం అయిపోయింది. అధ్యయనం అయిపోతేనే అది లడ్డులాగా ఉందని అర్థమవుతుంది కదా. అధ్యయనమే జరగకపోతే లడ్డు లాంటిదని అర్థం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం. సిక్కి ఒప్పందం ఎందుకంటే 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చెల్లించాము ముడుపుల రూపంలో అన్నది వాళ్ళపైన ఆరోపణ. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మన దగ్గర కాదు, అమెరికాలో, అలాగే యుఎస్ సెక్యూరిటీస్ కమిషన్ డీటెయిల్డ్ ఆధారాలతో ఈవెన్ మెయిల్స్ను, ఫోన్ సంభాషణలకు కూడా ఇంటర్సెప్ట్ చేసి కాంక్రీట్ ఎవిడెన్స్తో, ఎందుకంటే మన దగ్గర లాగా 5%, 6% కన్విక్షన్ రేట్ ఉండదు. అమెరికాలో ఒక కేసు పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే చాలా హై కన్విక్షన్ రేట్ ఉంటుంది. అంటే అంత ఆధారాలు పకడ్బందీగా సేకరించుకుంటారు. సో అలాంటి కేసు ఉండగా జగన్మోహన్ రెడ్డి లడ్డు కాకపోతే ఏమవుతుంది కేసు? అది డెఫినెట్గా లడ్డు లాంటి కేసే. ఎందుకంటే గౌతమ్ అదాని ఎప్పుడు కలిశాడు, సాగర్ అదాని ఎప్పుడు కలిశాడు, ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఈవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఒప్పందము నష్టదాయకము, ఈ ఒప్పందం కాస్ట్లీ అవుతుంది, 25 ఏళ్ల వరకు మనం అగ్రిమెంట్ చేసుకోకూడదు. ఇవాళ ₹2.49 ఉన్న సోలార్ పవర్ 25 ఏళ్ళు అంటే చాలా లాంగ్ పీరియడ్, అది ధరలు పడిపోతాయి, ఇప్పుడు అంత పవర్ కూడా మనకు అవసరం లేదు అని క్లియర్గా అటు ధరలు పడిపోతాయి, 25 ఇయర్ అగ్రిమెంట్ చేసుకోవద్దు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు ఇంత పవరు, ఇంత కాస్ట్లీ పవర్ అని ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైళ్ళ పైన రాసినాక కూడా క్యాబినెట్ ఏ రకమైన చర్చ లేకుండా, ఏ రకమైన రీజనింగ్ లేకుండా ఒక్క మాటలో ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ల అభ్యంతరాలని క్యాబినెట్ తోసిపుచ్చింది. క్యాబినెట్ ఓవర్ రూల్ అని మాత్రమే మినిట్స్లో ఉంది. ఇది కూడా రాయిటర్స్ రిపోర్ట్ చేసింది క్యాబినెట్ మినిట్స్తో సహా. సో అందువల్ల ఖచ్చితంగా ఇది లడ్డు లాంటి చంద్రబాబు నాయుడు అన్నది నిజం. మరి లడ్డు ఎందుకు వాడతలేడు? దీనికి కారణం ఏంటి? లడ్డు వాడకపోవడానికి చంద్రబాబు నాయుడు ఔదార్యం కారణమైతే అంతకు మించిన అసమర్థత ఇంకోట్లేదు. ఎందుకంటే కక్ష సాధింపు కాదు, ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి కదా. చట్టాన్ని అమలు చేయడంలో, ప్రత్యర్థులపైన అమలు చేయడంలోనే ఇంత భయపడితే చంద్రబాబు నాయుడు సొంత పార్టీ వాళ్ళపైన అమలు చేయలేదు అంటే నేను అర్థం చేసుకుంటా. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీ తన ప్రధాన శత్రువుపైనే ఆ చట్టాన్ని ప్రయోగించాలని అవకాశం వస్తే ఊరుకుంటున్నాడంటే దాన్ని ఏమనాలి? దాంట్లో ఏమన్నా క్విట్ ప్రోకో ఉందా అని జనం రేపు అనుకోరా? అంటే చంద్రబాబు నాయుడు మీద జగన్ ఏమన్నాడు, జగన్ పైన చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మనల్ని పిచ్చోళ్ళని చెప్తారు అంతే వీళ్ళు. అల్టిమేట్గా ఏం కాదు, చంద్రబాబు నాయుడు పైన కేసులన్నీ రాజశేఖర రెడ్డి ఉపసంహరించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ఏ కేసు 2014-19 కాలంలో ముందుకు పోయిందో చెప్పండి. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన చాలా కేసులు పెట్టాడు, అవన్నీ విత్డ్రా చేసుకున్నాడు సీఎం అయ్యాక. మళ్ళీ 14-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు చెప్పండి ఒక్క కేసు, ఈ జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు, 1,00,000 కోట్లు సంపాదించారన్నారు, బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ అన్నారు, అసలు ఎన్ని వాంపిక్ కుంభకోణం అన్నారు. నాకు చెప్పండి ఏ కుంభకోణంలో ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో, మళ్ళీ సెకండ్ టర్మ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చినాక చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఉన్నాడు, 2 ఎకరాల రైతు ఇంత పెద్దోడు ఎట్లయినా అన్నారు. ఏమైంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసిండా? లాస్ట్కి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు పట్టుకున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏం చేస్తున్నా? ఏమీ జరగవు, ఎవరిపైన ఏమీ జరగవు. జగన్ పైనే కాదు, పేర్ని నాని పైన ఏమీ జరగవు, ఇంకోరిపైన ఏమీ జరగవు, ఎవరిపైన ఎక్కడ ఏమీ జరగవు. ఇదంతా మనం మాట్లాడుకోవడానికి కాలక్షేపం. దూరంపూడి మీద ఏం జరగవు, ఎవరి మీద ఏం జరగవు. వల్లభనేని వంశీ పైన ఏం జరిగింది నాకు చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా
చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన వాడికి మీద కేసు ఏమైంది? ఏమైనా అయిందా? పోలీసు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఒకరిద్దరు అరెస్ట్ కావచ్చు, ఎవరేమైంది? సజ్జల భార్గవారెడ్డికి ఏమైంది? మీకు వైవి సుబ్బారెడ్డికి ఏమైంది? ఎవరికి ఏమవుతుంది కనుక సో అని ప్రజలంతా ఏమనుకోవాలి? ఇదంతా రాజకీయాలు ఉన్న వాళ్ళంతా ఇట్లనే ఉంటారు అని అనుకోవాలా? ఇక్కడ ఇక వాటికి ఏమవుతున్నాడు, వీటికి ఏమైంది? ఇలా ఆదాని కలిసిండు, ఆదానీని ముట్టుకునే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఉంటే మోడీ ఊరుకుంటాడా? ఈ ప్రశ్నలన్నీ ప్రజల్లో రావా? అందువల్ల మీకు లడ్డు తీయగానే ఉంది, కానీ ఆదాని కలిసే వరకు అది ఘాట్ అయిపోయింది, అది నోట్లో పెట్టుకోలేకపోతున్నారు. సో అందువల్ల నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఇది ఒక పరీక్ష. చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి, ఆయన ఇంటెగ్రిటీకి, ఆయన కాంపిటెన్స్ కూడా ఇది ఒక సమస్య పరీక్ష కదా. ఇంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇది లడ్డు లాంటిదని. అధ్యయనం కూడా పూర్తయింది, అసలు అధ్యయనమే అవసరం లేదని నేను చాలా ఉదాహరణతో సహా చెప్పాను. ఎందుకంటే 2021లో ఒప్పందం కుదిరితే 2022లోనే ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెళ్ళి లాస్ట్కి హైకోర్టు కూడా వెళ్ళాడు. ఇంకెంతగానో ఎక్కువ అధ్యయనం ఏం చేస్తారు? సో అధ్యయనం పూర్తయింది, లడ్డులాగా ఉన్నది, మరి ఎందుకు ఆగుతున్నట్లు? ఎవరు ఆపమన్నట్లు? ఏ అదృశ్య శక్తి ఆపుతోంది జగన్ పైన చర్య తీసుకోకుండా? ఏవో వర్రా రవీందర్ రెడ్డో లేకపోతే ఇంకోనో చిన్న చిన్న వాళ్ళని లోపలేసి కాలక్షేపం చేయడమేనా? పెద్దోళ్ళంతా మంచిగానే ఉంటారా? విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పేరు నాని, వీళ్ళకి ఎవరికి ఏమి కాదా? వల్లభనేని వంశీకి ఏం కాదు, జోగి రమేష్ లాంటి లోపలికి పోతాడు. ఎందుకంటే వల్లభనేని జోగిల మధ్య తేడా ఉంటుంది. ఇవన్నీ అనుకోరండి ప్రజలు, ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రజలు అనుకోకుండా ఎందుకు పోతారు? సో అందువల్ల డెఫినెట్గా ఇది వెరీ సీరియస్ క్వశ్చన్స్. ఇంత జగన్మోహన్ రెడ్డి పైన అదానితో ఒప్పందాలు ఇది క్లియర్ కేస్ ఆఫ్ కరప్షన్. అందులో అమెరికన్ కోర్టులు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో తడపడ అయిపోయింది, ఎందుకు అర్థం కాని ఆర్గ్యుమెంట్ కదా. అండ్ ఇంకొకటి, సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా అండ్ జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశిస్తారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి సమాధానం, అలా చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది అని చెప్పి. అదే ఇది సిద్ధాంతం ఎప్పుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రద్దు చేయకండి, జగన్ అరెస్ట్ చేయండి. జగన్ అరెస్ట్ అయితే ఏం జరిమానా ఉంటుంది చెప్పండి? రద్దు ఎత్తే జుర్మానా ఉంటుంది, ఓకే నేను ఒప్పుకుంటాను. జగన్ అరెస్ట్ అయితే ఏం జుర్మానా ఉంటుంది? జగన్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దానికి అది చెప్పండి. పోనీ జగన్ టచ్ చేయాలంటే ముందు అదానిని టచ్ చేయాలి కదా. అసలు ఒప్పందాలు రద్దు చేయకండి, అదాని పేరు కేసు పెట్టండి, దాని మీద జుర్మానా ఉంటుందా? అదాని పేరు కేసు పెడితే జుర్మానా ఎందుకు కడతారు? మీరు ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా అనుకుందాం, ఆర్గ్యుమెంట్. ఒప్పందాలు రద్దు చేస్తే జుర్మానా ఉంటుంది. మరి అదానితో అదాని పైన ఎందుకు కేసు పెడతలేరు? జగన్ పైన ఎందుకు ముట్టుకుంటలేరు చెప్పండి? ఆ మాటకు వస్తే మరి చంద్రబాబు నాయుడు టైంలో కూర్చున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకోలేదా? ఎన్ని వేల కోట్ల భారం అయింది నాకు చెప్పండి. మరి అయినా ఒక ఒప్పందం మాలిఫైడ్ అయినప్పుడు రద్దు ఎందుకు చేసుకోకూడదు? ఏ లాయర్ చెప్తామని చెప్పండి నాకు, ఏ లీగల్ టీం చెప్పింది? అంటే ఒక దొంగ ఒప్పందాలు చేసుకుంటే కూడా రద్దు చేస్తే ఫైన్ కడతారా? మీరు నన్ను తుపాకి పెట్టి బెదిరించి నా ల్యాండ్ రాయించుకుంటారు, ఒప్పందం చేసుకుంటారు. అది దాన్ని నేను రద్దు చేసుకుని నేను మీకు నష్టపడ్డాను చెల్లించాలా? ఒప్పందం రద్దు కాకపోతే మరి ప్రజాధనం వృధా అయినట్టే కదా సార్. ఫండమెంటల్ ప్రజాధనం పక్క పెట్టండి. మాలిఫైడ్ అగ్రిమెంట్స్ ఆర్ లయబుల్ టు బి స్ట్రక్ డౌన్. మీరు అవినీతితో కుదుర్చుకున్న ఒప్పందానికి వాల్యూ ఏముంటుందండి? అంటే ఒప్పందాలుగా అవినీతితో కుదుర్చుకున్న ఒప్పందాలు అంటే ఇక దేశంలో ఏముంటుంది? 1,00,000 కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో సగం భూమి రాసిస్తాడు ఆదానికి. అది చెల్తుందా? నెక్స్ట్ టైం ఎవడో ముట్టుకుంటే ఒప్పందం జుర్మానా ఉంటుందా? ఎవరు చెప్పారండి జుర్మానా ఉంటుందని? ఏ లాయర్ చెప్పాడు? ఏ కోర్టు చెప్పింది? ఏ లీగల్ టీం చెప్పింది చంద్రబాబు నాయుడు నాకు చెప్పండి. ఎవరు చెప్పలే కదా. ఆ చంద్రబాబు నాయుడు ఊహించుకుంటుంటే అయిపోతుందా? ఓకే, జుర్మానా ఎంత ఉంటుంది? జుర్మానా కడితే ఎంత? జుర్మానా కట్టకుండా ఈ ఒప్పందం వల్ల ఎంత భారం ఉంటుంది? ఆ లెక్కలు చెప్పమనండి. ఏది తక్కువ ఏది ఎక్కువ? ఓకే, మీకు ఒప్పంద భారము తక్కువ, జుర్మానా ఎక్కువనా? అది నిజం చెప్పమనండి. ఓకే, అదే నిజమైతే జుర్మానా ఒప్పందాలు రద్దు చేయకండి, అదానికి కేసు పెట్టండి, జగన్ మీద కేసు పెట్టండి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా ఇది తప్పుడు ఒప్పందం అని. జుర్మానా ఎందుకు? అది మంచి ఒప్పందం, కరెక్ట్ ఒప్పందం అంటున్నాడు చంద్రబాబు. అంటలేడు కదా. జుర్మానా కట్టాల్సి వస్తుంది అంటున్నాడు, అబ్బో ఒప్పందం మంచిది అంటలేడు. ఒప్పందం చెడ్డదన్నప్పుడు ఒప్పందం చేసుకున్న అదానిపైన ఎందుకు కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అన్ని కహానీలు మనకు చెప్తూ ఉంటాను నేను. మీకు ఎప్పటి నుంచి ఉదాహరణ చెప్పాను. చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి కేసులన్నీ ఉపసంహరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ కావు. మీరు చూస్తుండండి, ఏమీ కాదు. ఇట్లనే 5 ఏళ్ల కాలక్షేపం ఉంటుంది. మధ్యలో పెట్టేవాళ్ళు వర్ర రవీందర్ రెడ్డి,
వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవడో చిన్న చిన్న వాళ్ళు పోతారు లోపలికి, పయ్యోడు ఎవ్వడు ఎక్కడ పోరు, అందరు మంచిగానే ఉంటారు, పెద్దోళ్ళంతా ఒకటే దేశంలో. మరి ఇది ప్రజలకు అనుమానం కలగదా? విశాఖ మొత్తం విజయసాయిరెడ్డి ఆక్రమించుకున్నాడు అన్నాడు. విజయసాయిరెడ్డి మీద ఏం చర్య జరిగింది? విజయసాయిరెడ్డి మీద ఎన్ని ఇంచుల భూమి, ఎకరాలు పక్క పెట్టండి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్ర మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రని చెప్పండి. పెన్నాడు బియ్యం ఏమైంది చెప్పండి, ఏమైంది? మీరు ఇక్కడ ఎవరి పైన ఏమైంది? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అవమానించిన వాళ్ళ మీద కేసు పెట్టారా నాకు చెప్పండి. ఏం కేసు పెట్టారు చెప్పండి నాకు. ఇప్పటికీ ఏమైంది? వల్లభనేని మనిషి ఎక్కడున్నాడు? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవి. అందుకే ఈ అభిమానులు అంగీలించుకోవడం మానేసి రాజకీయాల్లో పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, రంగులు వేరైనా, నాయకులు వేరైనా అందరూ ఆఖరికి ఒక చోట కలుస్తారు అని అర్థం చేసుకుంటే ఈ అంగీలించుకునే అభిమానులను కనీసం బుర్ర క్లీన్ చేసుకొని తమపన్నాన్ని చేసుకుంటారు. రాజకీయ నాయకుల కోసం అభిమానులు ప్రాణత్యాగాలు చేసి ఇంకోని తిట్టి, వాడిని తిట్టి, వీడిని తిట్టి ఏమొస్తుంది? కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా ఇవన్నీ తత్తగాలు. అందుకే చెప్తున్నారు సార్, కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, కక్ష సాధించమని ఎవరంటారు? శిక్ష వేయమంటారు. అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేవాడిని కదా అని చెప్పి. అసలు జగన్ అవ్వచ్చు, మిగిలిన వైసీపీ ఎవరన్నా కానివ్వండి, చట్టం తన పని చేసుకుంటూ పోవాలి కదా అంటున్నా. అది ఎందుకు పోతలేదు అంటున్నారు? కక్ష తీసుకోమని ఎవరంటున్నారు? శిక్ష వేయమంటున్నాం. జగన్ పైన కక్ష తీసుకోమని అంటలేము. అయ్యా జగన్ 1750 కోట్లు తిన్నాడని చెప్పి అమెరికాలో కోర్టులో కేసు పడ్డది, జగన్ శిక్ష వేయండి అంటున్నాం. జగన్ పైన శిక్ష వేయండి అంటే ఎందుకు వెనకాడుతున్నారు చంద్రబాబు నాయుడు? ముందు విచారణ చేయాలి, తర్వాత ప్రూవ్ అయితే అసలు విచారణ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా చెప్పండి. రామ్ గోపాల్ వర్మ ఏడాది కింద ట్వీట్ చేస్తే కేసులు పెడతారు, ఏడాది కింద ట్వీట్. మరి ఒప్పందం పైన ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు పెట్టలేదు ఎవరు? ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉందో నాకు చెప్పండి. అసలు ఇవన్నీ మనకు చెప్పడానికి అనేది అదే. మీరు చెప్తున్నట్టుగా జనాల్లో కూడా ఈ అనుమానాలు ఉన్నాయి. అరే మరి ఓపెన్ కనబడుతుంది కదా, అనుమానం ఎక్కడ దీనిలా? అనుమానం కూడా లేదు కదా. ఇప్పుడు ఈ ఒప్పందం మంచిది కాదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, లడ్డు లాంటిదని చెప్తున్నాడు. మరి జగన్ పైన కేసు లేదు, మీకు అదాని పైన కేసు లేదు, ఒప్పందాలు రద్దంటే పోనీ జుర్మానా వస్తుంది. అది కూడా జుర్మానా రాదు. నేను చెప్తున్నా, ఏ లాయర్ చెప్పానండి, ఏ మాలఫైడ్ ఇంటెన్షన్స్తో చేసుకున్న ఒప్పందాలు రద్దు అయితే జుర్మానా కట్టాల్సిన అవసరం లేదు. మీరు కోర్టుకు పోండి, అయ్యా ఇది ముడుపులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం కలిగించి ఒప్పందం చేసుకున్నాడు, ఇందులో ఇద్దరు కలిపి కేసు పెడితే అయితే వీలు మీకు జుర్మానా ఎప్పుడు కట్టాల్సి ఉంటుంది? కేసు పెట్టకపోతే కట్టాల్సి వస్తుంది. కేసు పెట్టినాక జుర్మానా ఎందుకు ఉంటుంది? మీరు కోర్టుకు పోండి, హైకోర్టులో కేసు వేయండి. ప్రభుత్వం అయ్యా ఇంకో ఈ ఒప్పందం అదాని డబ్బులు ఇచ్చాడు, జగన్ డబ్బులు తీసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, ముడుపులు చెల్లించి ముడుపులు తీసుకొని, అందువల్ల దిస్ ఇస్ ఎ మాలిఫైడ్ కాంట్రాక్ట్, వీఆర్ క్యాన్సలింగ్ ఇట్ అని కోర్టుకు పోండి, ఏమవుతుందో చూద్దాం. లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేయండి, అవినీతితో చేసుకున్న ఒప్పందాల రద్దు చట్టం అని ఒక చట్టం చేయండి. అసెంబ్లీ చట్టం చేసి రద్దు చేస్తే కూడా ఫైన్ అడుగుతారా? ఎవడన్నా ఫైన్ అడుగుతారా? అసెంబ్లీ చట్టం చేసి హక్కు లేదా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చేయలేదా? అట్లాంటి అవినీతి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎవరి మీద చేయలేకూడదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఒప్పందమే కదా. మరి ఎట్లా జగన్మోహన్ రెడ్డి లోపలేశాడు? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒప్పందం కదా, రాష్ట్ర ప్రభుత్వానికి అదేదో కంపెనీకి ఒప్పందం అది. మరి అది మరి చంద్రబాబు నాయుడు ఎట్లా జైలుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళి జైలుకు? ఒప్పందాలు ఏవైనా ఒప్పందాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఒప్పందాలు కదా, మాంపిల్తో ఒప్పందాలు, అందరితో ఒప్పందాలే. ఏది ఒప్పందం కాదు చెప్పండి? మీరు బోఫోర్తో ఒప్పందం కదా? ప్రతి ఒక్కటి ఒప్పందాలే ఉంటాయండి అని చెప్పి ఒప్పందాలు రద్దు చేస్తే కేసులు అయితే అంటే అవినీతిగా మొత్తం డబ్బులు ఇచ్చే ప్రభుత్వంలో ఉన్నాడు ఒప్పందాలు చేసుకుంటాడు, అవన్నీ రద్దు చేస్తే అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ మీద కేసు పెట్టింది, అది ఒప్పందం కాదా? కార్ల రేస్ ఒప్పందం, అది ఒప్పందం లేకుండానే అగ్రిమెంట్ లేకుండా డబ్బులు పోయినాయా? ఫార్ములా ఈ కేసు అది ఒప్పందం కాదా? మరి ఒప్పందమే కదా, ఆ ఒప్పందం పైనే కదా ఇప్పుడు కేసు. మరి దానికి ఏ ఫైన్ కడుతున్నా నాకు చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైన్ కడుతుందా? ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించిన కంపెనీకి డబ్బులు చెల్లిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? నాకు చెప్పండి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేని ప్రాబ్లం ఒప్పందం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఒప్పందాలు జుర్మానా ఎందుకు ఉంటుంది? అవినీతి ఒప్పందాలు. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీతో సహా అది అదానితో ఒప్పందం, అక్రమమైన ఒప్పందం అయితే రద్దు చేస్తే జుర్మానా కట్టాలి. అక్రమమైన ఒప్పందాన్ని జుర్మానా ఎందుకు ఉంటుందండి? మీరు ఇంతవరకు జగన్ మీద కేసు పెట్టలేరు, నేను ఎప్పటి నుంచి చెప్తాను కేసు పెట్టలేరు అని. పోనీ తిరుపతి రెడ్డి ఏమైంది అది చెప్పండి ఫస్ట్.
తిరుపతి రెడ్డి పైన ఏమైంది? సిట్టు విచారణ ఎక్కడ వచ్చింది? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకేమైనా ఐడియా ఉందా? ఎక్కడైనా పేపర్లు వస్తుందా? ఎక్కడ లేదు సార్. అసలు ఆ లడ్డే లేదు, ఈ లడ్డు ఎక్కడిది? తిరుపతి లడ్డే లేదు కేసు. అదాని లడ్డు, ఇది సిక్కి ఒప్పందం లడ్డు ఎక్కడ పోయింది? అదే ఎప్పుడొస్తో చూద్దాం లడ్డు. ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన మత విశ్వాసాలు నమ్మడు, హిందువు పోతాను కనుక ఆయన జంతు కొవ్వుతో కలిపిండు కదా నెయ్యిని. మరి అంత అలాంటి కేసు ఏమైంది అంటున్నా నేను. ఎవరికి వేరైంది? మీకు టీడీడీ చైర్మన్గా ఉన్న ఆయన మీద కేసు పెట్టినరా? ఏమైంది చెప్పండి. మీరు అంటే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా, అన్యాయం కదా ఇది. మీరు ఇంత లేట్ ఎందుకు అవుతుంది దానిపైన విచారణ? చివరికి ఏమవుతుంది? ఎవరికి ఏం కాకుండా అంటే ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి పైన నమ్మకాన్ని సమాజంలో పోగొట్టి మీరు కొంతమంది రాజకీయాలకు పోగొడుతుంది మంచిదా అన్న చెప్పండి. అన్యాయం కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి కేసు కూడా ఇంత లేటా? మీరు ఎన్ని నెలలు పడుతుంది నన్ను విచారించడానికి? ఏమున్నది చెప్పండి. అదే పెద్ద క్రిమినల్ కేసా, ఏమైనా అంతర్జాతీయ గ్యాంగా? సింపుల్ కేసు కానీ నెయ్యి అడల్ట్రేషన్ కేసు, అవునా కదా? ఈ నెయ్యి అడల్ట్రేషన్ కేసు ఇంతసేపు పడుతుంది, 2 నెలలు పడతాయి, 5 వారాలు పడతాయి? చెప్పండి ఎందుకు లేట్ అవుతుందో చెప్పమండి. సిట్టును ఇంతవరకు సిట్టు ఒక్క స్టేట్మెంట్ అని వచ్చిందా మనకు పెట్టినప్పటి నుంచి? ఇంకంతా కామైపోయింది కదా. నాలాంటి అనుమానం రాదా? అన్యాయంగా లడ్డును అపవిత్రం చేశారు తప్ప రాజకీయ నాయకులు ఎవరిని ఏం చేయడం లేదు అని. అసలు మీరు జగన్ పైన కక్ష తీర్చుకోకండి, శిక్ష వేయండి. మీరు అదే ఇష్టానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే అర్థం ఏంటి? దానికి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏం తెలియకుండా ఉండదు కదా, అమాయకులు కాదు ప్రజలు. ఇప్పుడు జగన్ అలాంటి వాళ్ళు ఇంత క్లియర్గా జగన్ పైన కక్షగా శిక్ష వేయండి అంటే నాలాంటి వాళ్ళు వీళ్ళు జగన్ అనుకూలు అంటారు. నేనే అంటాను కదా జగన్ శిక్ష వేయండి అని. ఇప్పుడు అదాని ఒప్పందాన్ని రద్దు చేసి విచారణ జరిపి జగన్ శిక్ష వేయండి అంటున్నా. లడ్డు కల్తీ కనుక జగన్ చేస్తుంటే శిక్ష వేయండి అంటున్నా. నేనో శిక్ష వేయండి అంటున్నా. చంద్రబాబు నాయుడు వేయను అంటున్నాడు. చూడండి మీరు, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నేను వేయలేను, అది లడ్డు లాంటిది అయినా వేయను అంటున్నాడు. నాగేశ్వరరావు శిక్ష వేయండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నన్ను టీడీపీ మళ్ళీ వచ్చి జగన్ పేటీఎం ప్యాసింటారు. విచిత్రంగా మాట్లాడతారు. నేనే శిక్ష వేయండి అంటున్నా, చంద్రబాబు నాయుడు వేయను అంటున్నాడు. ఎందుకు వేయరు అని అడుగుతున్నా నేను. ఆన్సర్ లేదు మీకు. దీనికి ఆన్సర్ చెప్పండి నాకు. ఎందుకు ఇంత క్లియర్గా అమెరికా కోర్టులోనే ముడుపులు జగన్కు చెందిందంటే ఎందుకు విచారణ ఆదేశించడం లేదు చెప్పండి నాకు. పోనీ అంటే శిక్ష తర్వాత అండి. ఈ ఎపిసోడ్ సోలార్ అని ఒప్పందాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని చెప్పండి. మరి ఏ విచారణకు ఆదేశించారు? మీరు కేసు పెట్టారు జగన్ పైన, ఎందుకు వెనుకాడుతున్నారు? హూ ఇస్ సేవింగ్ జగన్? చంద్రబాబు నాయుడు సేవింగ్ జగన్. ఎందుకు? ఈ హాస్ టు సేవ్ అదాని. వై హాస్ టు సేవ్ అదాని? బికాజ్ అందరికీ తెలుసు పైన ఎవరున్నారని. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి లెటర్ రాశారు. ఆ లెటర్లో చాలా ప్రశ్నలు అడిగారు ఆర్ఎస్ఎస్ని. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తోన్న తప్పుడు పనుల్ని మీరు సమర్థిస్తారా? దాంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అండ్ దేశాన్ని బలహీనపరచడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు, అంటే ఆర్ఎస్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది అని చెప్పి ఇంకా చాలా ప్రశ్నలు అడిగారు. ఇవి కీలకమైన ప్రశ్నలు. అండ్ నాగేశ్వర్ గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆర్ఎస్ఎస్కి లెటర్ రాయడంలో కేజ్రీవాల్ వ్యూహం ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి అయినప్పుడు ఆర్ఎస్ఎస్కి ఎందుకు లెటర్ రాసినట్టు? అంటే అది ఒక తెలివైన స్మార్ట్ మూవ్. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం అన్నవారు భారతీయ జనతా పార్టీలో ఉంటున్నారు. అవునంటే ఆర్ఎస్ఎస్ ఒప్పుకోకపోయినా, బీజేపీ కాదన్నా, భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ ఫామ్ కాదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాది సాంస్కృతిక సంస్థ అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. ఆర్ఎస్ఎస్గా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు, అది నిజం. కానీ ప్రతి ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయం కొరకే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది కదా. అందువల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు అనేది సాంకేతికపరమైనదే తప్ప రాజకీయపరమైనది కాదు, ఐడియాలజికల్ది కాదు, భావోద్వేగపరమైనది కాదు. అందువల్ల కేజ్రీవాల్ బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్కి లేఖ రాయడం ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ బంధం ప్రపంచానికి తెలిసిన బంధమే, ఇందులో ఏమీ రహస్యం లేదు. మీకు ఆర్ఎస్ఎస్తో సమన్వయ సమావేశాలు బీజేపీ వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తారు? బీజేపీలో సంఘటన కార్యదర్శి ఆర్ఎస్ఎస్ నుంచే వస్తారు, అందరికీ తెలిసిన విషయమే.
అయితే డే టు డే ప్రాక్టికల్ పాలిటిక్స్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాకపోవచ్చు. బీజేపీకి ఆ రకమైన ఆపరేషనల్ అటానమీ ఉండొచ్చు. ఎందుకంటే ఈ సంఘాలు ఎలా ఉంటాయంటే బీజేపీకి కానీ వామపక్షాలకు కానీ వాళ్ళకు అనేక ప్రజా సంఘాలు ఉంటాయి. మీకు ఆర్ఎస్ఎస్కు కానీ వామపక్షాలకు కానీ అనేక ప్రజా సంఘాలు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సంఘాలు అటానమస్గా పనిచేస్తుంటాయి, ఓవరాల్ గైడెన్స్లో మాత్రమే ఉంటాయి తప్ప డే టు డే యాక్టివిటీస్లో ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ ఓవరాల్గా బీజేపీ తీసుకునే ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యి బీజేపీని ఆర్ఎస్ఎస్ అలా నడిపిస్తుందా అంటే అలా నడిపించకపోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు అనేక విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థి రంగంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, వనవాసీ పరిషత్, ఇలా విశ్వ హిందూ పరిషత్, ఇలా ఆర్ఎస్ఎస్కున్న అనేక ఆర్గనైజేషన్స్లో పొలిటికల్ ఫామ్ భారతీయ జనతా పార్టీ. అందువల్ల వీటికి ఆపరేషనల్ అటానమీ ఉంటే ఉండవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అందువల్ల కేజ్రీవాల్ బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో వ్యూహాత్మకంగా తెలివిగా ఆర్ఎస్ఎస్కు లేఖ రాశాడు. ఇక ఆర్ఎస్ఎస్ దానికి రియాక్ట్ అవుతుందని నేను అనుకోను. ఎందుకు అంటే రియాక్ట్ కావాల్సిన అవసరం ఆర్ఎస్ఎస్కు లేదు కనుక, పొలిటికల్ స్పియర్లో లేదు కనుక, ఆ పని ఏదో ఆల్రెడీ బీజేపీ చేస్తోంది కనుక ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా రియాక్ట్ అవుతుందా చూడాలి. మోస్ట్లీ కాకపోవచ్చని నా అంచనా. కానీ ఇక రెండవది ఏంటి అంటే రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఫీల్డ్లో ఉండి ప్రాక్టికల్గా పనిచేస్తుంటే సైద్ధాంతికపరమైన సంస్థాగరపరమైన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ హై మారల్ గ్రౌండ్ అనేక సందర్భాల్లో మీకు హైలీ ఎథికల్ మారల్ ప్రిన్సిపల్స్ కూడా ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన భావజాలం ఉన్న అనేక సంఘాలు రోజుకో మసీదును తవ్వుతుంటే ఆర్ఎస్ఎస్ అధినేత ఏమన్నాడు, ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అయిపోయింది, ఇక ప్రతి మసీదులోనూ శివలింగాల కొరకు తవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. బండి సంజయ్ ఏమో మీరు మసీదులు తవ్వండి అన్నాడు ఇక్కడ. సో మరి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ వరకు కాదా అంటే ఆర్ఎస్ఎస్ ఏమో మారల్ అండ్ ఎథికల్ స్టాండ్ తీసుకుంటే బీజేపీ వారేమో ప్రాక్టికల్గా చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏమన్నది, ఇక కొత్త టెంపుల్ వివాదాలు తీసుకురాకండి, హిందువులకు నాయకులు కావాలి అనే కోరికతో కొంతమంది చేస్తున్నారు, దేశం అందరిది, దేశం యునైటెడ్గా ఉండాలి అన్నాడు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ ఏమో మారల్ అండ్ ఎథికల్ స్టాండ్ తీసుకుంటోంది కనుక బీజేపీ ఇమ్మోరల్ అండ్ అనెథికల్ పాలసీస్ అనుసరిస్తోంది, పాలిటిక్స్ అనుసరిస్తోంది కనుక మీరు మారల్ అండ్ ఎథికల్ పాలిటిక్స్ అంశాలు చెప్తున్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నామన్నది కేజ్రీవాల్ వ్యూహం. అందువల్ల అది రాజకీయ వ్యూహంలో భాగంగా ఆర్ఎస్ఎస్కి లేఖ రాశారు తప్ప అది ఆర్ఎస్ఎస్కు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ కాదు కదా ఎలక్షన్ జరుగుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ. అల్టిమేట్గా బీజేపీ వాళ్ళు ఆల్రెడీ సమాధానాలు ఇచ్చుకుంటున్నారు కదా. సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అమెరికన్లకు హామీ ఇచ్చింది సార్. ఇప్పుడు స్మార్ట్ పీపుల్ కావాలి అంటూ ఉన్నారు. అండ్ ట్రంప్ టీంలో ఉన్న వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా అమెరికా H1B వీసాల విషయంలో పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు ట్రంప్. కానీ ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. సో భారతీయ విద్యార్థుల భవితకు ఇది ఒకవేళ ఈ H1B వీసాల విషయంలో ట్రంప్ పునరాలోచించే పరిస్థితి వస్తే వీళ్ళ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నేటివిస్టుల నిరసన నేపథ్యంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండవచ్చు అంటారు? అంటే ఇప్పటివరకైతే ట్రంప్ H1B ప్రోగ్రాంకు నేను అనుకూలము అన్నాడు. ఇప్పుడు ఓపీటీ అంటే MS చేశాక కొంత పీరియడ్ ఓపీటీ మీద పనిచేసుకోవచ్చు. ఆ తర్వాత H1B వీసా ఉంటేనే అమెరికాలో ఉండాలి. ఓపీటీఏ తీసేస్తే ఎంఎస్కి పోయేవారు పోరు. ఎంఎస్కి ఎందుకు పోతున్నారు? ఎంఎస్కు పోవడానికి విదేశీ విద్య పైన ఒక మోజే కావచ్చు, లేదా జెన్యున్ ఇంట్రెస్టే కావచ్చు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో, అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో సీట్లు అంతగా ఉండవు కనుక అనివార్యంగా ఒక మెరుగైన ఎడ్యుకేషన్ కోరికే కావచ్చు. వీటన్నిటితో పాటు
ప్రధానమైన మోటివేషన్ ఏంటంటే ఎంఎస్ చేస్తే అమెరికాలో ఉద్యోగం సులభమవుతుంది. ఈవెన్ ఇప్పుడు H1B వీసాలో కూడా ఎంఎస్ చేసిన వారికి ప్రియారిటీ ఉంటుంది. మీకు నార్మల్గా ఇండియాలో వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఇన్ఫోసిస్లో పనిచేస్తూ అమెరికాలో ఇన్ఫోసిస్లో H1B వీసా మీద పోవడానికి ఎంఎస్ చేసిన వరకు ఆ తేడా ఉంటుంది. అందువల్ల ఓపీటీ H1B వీసాలో ప్రియారిటీ వల్లనే ఎంఎస్కి వెళ్తున్నారు. మన పిల్లలు ఎంఎస్కు అమెరికాలో వెళ్ళడం వల్ల వేల కోట్ల రూపాయలు అమెరికాకు వస్తున్నాయి. అందువల్ల ఒక్కసారి కనుక ఓపీటీలు H1B వీసాలు క్లోజ్ అయితే అమెరికాకి ఎంఎస్ ఎందుకు వెళ్తారు? అవసరం ఏముంది? ఇన్ని లక్షలు ఒక ఎంఎస్ చేయాలంటే మంచి యూనివర్సిటీ కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుంది. 50 లక్షలు ఖర్చు చేసి ఎంఎస్ చేయాల్సిన అవసరం ఏంటప్పుడు? అందువల్ల ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అంత తొందరగా ఓపీటీలు రద్దు అవుతాయి, H1B వీసాలు రద్దు అవుతాయి అనేది క్వశ్చన్ మార్కే. అయితే ఎందుకు ఇది వస్తుంది? వాస్తవంగా H1Bని సమర్థించేవారైనా వ్యతిరేకించేవారైనా ఇష్యూ H1B కాదు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాళ్ళు H1B మీద ఓపీటీ మీద ఎందుకు పడుతున్నారు? అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయి అనేది ఒక వాదన మాత్రమే. వాస్తవంగా అందులో రేసిస్ట్ అవుట్లుక్ ఉంది. ఉద్యోగాలు పోతున్నాయా లేదా అనే చర్చ పెట్టచ్చు. ఇవాళ ఇలాన్ మస్క్ H1B వీసా పైన అమెరికాకు వచ్చాడు కనుక ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీ క్రియేట్ చేశాడు, ఆయన ఒక ఎక్స్ను కొనగలిగాడు, ఆయన ఒక టెస్లాను సృష్టించగలడు. ఇవన్నీ మరి అమెరికాలకు ఉద్యోగాలు ఇవ్వలేదా? సో అందువల్ల H1B వీసా మీద వెళ్ళిన వారు అమెరికాలో వ్యాపారాలని పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం వల్ల అమెరికన్లకు పోవడం మీదకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక సుందర్ పిచ్చే వెళ్ళి గూగుల్ను, ఒక సత్య నాదెల్లా వెళ్ళి మైక్రోసాఫ్ట్ను H1B వీసాల మీద వెళ్ళి డెవలప్ చేశారు కదా. డెవలప్ చేసినందుకు అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదా? అందువల్ల ఇది ఉద్యోగాల సమస్య మాత్రమే కాదు. దీంట్లో పైకి అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని వాదన పెడుతున్న అండర్లయింగ్ కారణం ఏంటి అంటే రేసిజం. అంటే నాన్ వైట్లో అమెరికాలో ఉండకూడదు, బ్రౌనింగ్ ఆఫ్ అమెరికాకు మేము వ్యతిరేకం అనే అమెరికా వైట్స్ కొరకే ఉంది అనే వైట్ సుప్రీమసిస్ట్ రేసిజం ఇందుకు కారణం. అందుకే మీరు వైట్ అమెరికా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి నుంచి వస్తున్న సమస్య ఇది. అందువల్ల ఇందులో మూలం రేసిజం. అందువల్ల మీకు మూలం ఉద్యోగాల కన్నా ఎక్కువ రేసిజం. ఇక వీళ్ళు H1B వీసాను సమర్థించేవారు ఎందుకు సమర్థిస్తున్నారు? ఇలాన్ మస్క్ అయినా, ఈవెన్ ట్రంప్ అయినా, వివేక్ రామస్వామి అయినా ఏదో భారతీయుల మీద ప్రేమతోనో అమెరికా డైవర్సిటీ ఉండాలనో కాదు. H1B వీసాల మీద చీప్ లేబర్, మీకు ఎవరేజ్న 60% మంది H1B వీసాల మీద వెళ్తున్న వారు ఎవరేజ్ అమెరికన్ వర్కర్కి ఇచ్చే శాలరీ కన్నా తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. అందువల్ల ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ఏ కాస్ట్, లోయర్ కాస్ట్. అందువల్ల వారు ఆ లోయర్ కాస్ట్ హైలీ కాంపిటెంట్ మ్యాన్ పవర్ వస్తున్నారు కనుక అమెరికన్ కంపెనీస్ తీసుకుంటున్నాయి. అందువల్ల అమెరికన్ కంపెనీస్ H1B సమర్థించడంలో ట్రంప్ కానీ, ఇలాన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ సమర్థించడంలో కూడా ఎవరి మీద ప్రేమతో కాదు, ఇది ప్యూర్లీ కమర్షియల్. వాళ్లకు తక్కువ ఖర్చు అవుతుంది కనుక మంచి టాలెంటెడ్ మ్యాన్ పవర్ తక్కువ వేతనాలు దొరుకుతున్నారు కనుక సమర్థిస్తున్నారు. అందువల్ల అటు మాగా లాబీ, మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ లాబీలో మీకు రేసిజం కారణము. ఇందులో మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్లో న్యూ ఎంట్రన్స్ వీళ్ళు ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వాళ్ళేమో నేటివిస్టులు అంటారు. అందుకే వారు ఒరిజినల్ వైట్ అమెరికన్ నేటివిస్టులు. సో అందువల్ల వారు రేసిజంతో వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు కమర్షియల్ కారణాల రీత్యా సమర్థిస్తున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వీటికి ఏమవుతుంది? ఇప్పటివరకైతే ట్రంప్ క్లియర్గా నేను H1B ప్రోగ్రామ్కి అనుకూలము, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్, నా కంపెనీలోనే చాలా వాడాను అని అంటున్నాడు. ఈవెన్ అమెరికన్ బిజినెసెస్ నుంచి, అమెరికన్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళు బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. మన ఇండియన్స్ H1B వీసాల మీద 70% వెళ్ళే వాళ్ళు ఇండియన్స్. మనకు లాభాలు ఒక్క పార్టే, ది ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇండియన్స్కి లాభం కావాలని వాళ్ళు H1B వీసాలు ఇవ్వడం లేదు. వాళ్లకు కాంపిటెంట్ మ్యాన్ పవర్ చీప్లో దొరుకుతున్నారు కనుక ఒక్కసారి H1B వీసా ప్రోగ్రాం రద్దయితే అమెరికన్ ఇండస్ట్రీ విల్ సఫర్ ఫ్రమ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. అందులో కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల అమెరికన్ కంపెనీల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. కానీ ఏదున్నా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి ట్రంప్ 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా క్లియర్గా H1B వీసా ప్రోగ్రాం వ్యతిరేకించాడు. ఇప్పుడు మాట్లాడిన దానికి అప్పుడు మాట్లాడిన దానికి కంప్లీట్ వేరియన్స్. మీరు ఆ బయట్లు ఈ బయట్లు ప్లే చేసి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది.
వ్యతిరేకించడమే కాదు 2018 వరకు ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీలో H1B వీసా డినియల్ రేట్, రిజెక్షన్ రేట్ కాస్త 24% పెరిగింది. 2016లో 6% ఉన్నది కాస్త 4 టైమ్స్ పెరిగింది 2 ఏళ్లలో ట్రంప్ పవర్లోకి వచ్చాక. అందువల్ల ఈ హిస్టరీ ఉంది. ట్రంప్ ఇవాళ మారినట్లు కనిపించినా అది ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ట్రంప్ క్యాంపెయిన్కు డబ్బులు సమకూర్చడము, ఈ బిజినెస్ ఇంట్రెస్ట్లో కారణమైన అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రంప్ కూడా గతంలో వ్యతిరేకించిన వాడే. అందువల్ల ట్రంప్ మళ్ళీ మారడన్న గ్యారంటీ ఏంటి అనేది అనుమానం. ఇది మొదటి అనుమానం. రెండో అనుమానం ఏంటంటే అల్టిమేట్గా పొలిటీషియన్ కావాల్సింది ప్రజల మూడ్ను బట్టి పొలిటీషియన్లు గేర్లు మారుస్తుంటాడు, ట్రంప్ అయినా ఎవడైనా. సో అక్కడ ఇవాళ అమెరికాలో ఉన్న వైట్ అమెరికన్స్లో పెద్ద ఎత్తున H1B వీసా పైన వ్యతిరేకత ఉంది. ఈవెన్ మీకు వివిధ సర్వేలు కూడా చెప్పేది 26% మాత్రమే H1B వీసాలు కావాలి అని అంటున్నారు. 60% వైట్ అమెరికన్స్ H1B వీసా వద్దంటున్నారు. అంటే ఈ నరేటివ్ H1B వీసా వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయి అన్నది ఒక నరేటివ్. లేదు, H1 వీసా మీద చాలా టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ వచ్చి అమెరికన్ ఎకానమీని డెవలప్ చేసి వ్యాపారాలను అభివృద్ధి చేసి మెరుగుపరిచి పరిశ్రమలను మెరుగుపరచడం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నది ఒక వాదన. ఈ రెండవ నరేటివ్ను కేవలం 26% నమ్ముతున్నారు. 60% మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్ట్ నరేటివ్, అమెరికన్లకు ఉద్యోగాలు పోతాయన్నదే నమ్ముతున్నారు. అందువల్ల ఈ ట్రంప్కున్న ఓట్ బేస్ అది. తన ఓట్ బేస్లో 60% H1B వీసాను వ్యతిరేకిస్తున్నారు కనుక, పొలిటీషియన్లు ప్రజల మూడ్లను బట్టి గేర్లు మారుస్తారు కనుక ట్రంప్ గేర్ మారుస్తాడా అనేది ఒక రెండవ అనుమానం. మూడో అనుమానం ఏంటంటే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళకే గేర్ మార్చేశారు. అంతకుముందేమో నేను H1B వీసా కోసం యుద్ధమైనా చేస్తానన్న మస్క్ కాస్త ఎప్పుడైతే ఈ మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ నేటివిస్టులు వైట్ అమెరికన్ లాబీలు తీవ్రంగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు, ఇలాన్ మస్క్ కూడా వైఖరి మార్చుకొని H1B బాగా మిస్యూజ్ అవుతుంది, ఇట్ ఈస్ బ్రోకెన్, దాన్ని రిఫార్మ్ చేయాలని మొదలుపెట్టి ఎక్కడి దాకా వెళ్తున్నారంటే ఇలాన్ మస్క్ 2 ప్రతిపాదనలు కూడా చేశాడు. ఒకటి, మినిమం సాలరీ థ్రెషోల్డ్ పెట్టాలి అని. అంటే ఇప్పుడు లో సాలరీలో కూడా వచ్చే వాళ్ళకి H1B వీసాలు ఇస్తున్నారు. ఇది H1B వీసా ప్రోగ్రామ్ ఉన్నది హైలీ స్కిల్డ్ వాళ్ళ కొరకు కదా. అందువల్ల హైలీ స్కిల్డ్ వాళ్ళకి హై సాలరీ ఉంటుంది కదా, హై సాలరీ థ్రెషోల్డ్ పెట్టాలి. అంటే ఒక 100K 150K 200K ఎంత పెట్టాలో తెలియదు. సో అలా సాలరీ థ్రెషోల్డ్ పెట్టి మాత్రమే H1B వీసాలు ఇస్తే మీరు ఓన్లీ హైలీ స్కిల్డ్ వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది లోయర్ లెవెల్లో అమెరికన్ వర్కర్లకు ఇబ్బంది ఉండదు అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ రివైజ్డ్ సజెషన్. రెండో సజెషన్, H1B వీసా ఫీజులు కూడా పెంచండి అంటున్నారు. అప్పుడు ఊరు పేరు లేని కంపెనీలు కూడా H1Bలు వేయకుండా ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే H1B వీసాలు ఇస్తారు. ఆ H1B వీసా ప్రోగ్రామ్ డైల్యూట్ కాకుండా ఉంటుందని ఇలాన్ మస్క్ రెండవ సజెషన్. ఈ 2 సజెషన్లకు కూడా H1B వీసాను కాస్ట్లీ చేస్తాయి. ఫీజు పెంచితే ఆటోమేటిక్గా H1B వీసా పైన ఎంప్లాయీస్ని తీసుకురావడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కాస్ట్లీ అవుతుంది. మినిమం శాలరీ థ్రెషోల్డ్ పెడితే H1B వీసాల మీద నాన్ పవర్ తెచ్చుకోవడానికి ఉన్న మోటివేషన్ పోతుంది. ఇవాళ ఎందుకు H1B వీసాల మీద తెచ్చుకుంటున్నారు? చీప్ కనుక తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు ఆన్ అన్ ఎవరేజ్ 60% ఆఫ్ H1B వీసా హోల్డర్స్ ఎర్న్ లెస్ దెన్ అన్ ఎవరేజ్ అమెరికన్ వర్కర్ అయితే ఎంత శాలరీ తీసుకుంటాడో అంతకన్నా తక్కువ చేస్తున్నారు. ఒక్కసారి ఈ శాలరీ థ్రెషోల్డ్ పెంచితే ఆటోమేటిక్గా H1B వీసా పైన తీసుకురావాల్సిన ఇన్సెంటివ్ కాస్త పోతుంది. అందువల్ల ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు నిన్నటిదాకా యుద్ధం చేస్తా H1B వీసాల కన్నవాడు ఇప్పుడు వైఖరి మార్చుకుంటున్నాడంటే వైట్ రేసిస్ట్ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ట్రంప్ లేదు H1B వీసాలు తాను అనుకూలం, ఇట్స్ గ్రేట్ ప్రోగ్రామ్ అన్న అమెరికన్ ఇండస్ట్రీ, అమెరికన్ బిజినెస్ నుంచి బాగా ఒత్తిడి ఉంది H1B ఉండాలని. అయినప్పటికీ కూడా అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే కారణం ఈ ఫ్యాక్టర్స్. అందువల్ల ట్రంప్ గతంలో వ్యతిరేకించిన ఫ్యాక్టరు, యుద్ధం చేస్తానన్న ఇలాన్ మస్క్ కాస్త యుద్ధానికి ముందే చేతులెత్తేసి కాస్త డైల్యూట్ తన ఆల్టర్నేట్ ప్రపోజల్స్ అంటూ ముందుకు రావడం వల్ల ఈ రేసిస్ట్ అమెరికన్ లాబీ ఏ స్థాయిలో ఒత్తిడి పెంచుతుంది అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.